బట్టి చేశారా? లేదా మీ క్యారెక్టరైజేషన్‌లో ఏదన్నా కొంచెం స్పెషాలిటీ అనిపించేసారా? ఎందుకు ఈ సినిమా సైన్ చేయడానికి రీజన్ ఏంటి? No, this actually I had another opportunity also in the same manner, but like I said, I wanted to focus more on the content this time, and so I and Anil Garu is very, like, he's very open like that. He'll always give you a choice. As an artist, you have to be able to choose whether or not I want to do it. So this was definitely my choice after thinking and reconsidering, because I've realized that content has to be the king. So definitely it was a choice. సంయుక్త యాక్చువల్‌గా మొన్నే రీసెంట్‌గా ఒక పాన్ ఇండియా సినిమాతో వచ్చారు. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు. మధ్యలోనేమో ఒక రామ్ కామ్‌తో వచ్చారు. అంటే మీ సినిమా చాయిస్ ఎలా పోతుంది? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సిక్సర్ కొట్టబోతున్నారు కదా! 6 సినిమాలతో వస్తున్నారు. సారీ ఈ ఇయర్. My choice of films, అది see, Sakshi said very right. Content is the king అనేది, there is no doubt about it. అది ఒకటి. ఇంకోటి, as a person, I like there's a beauty in the unpredictability of cinema journey. అంటే ఒక మూవీ వర్క్ అవ్వాలి, అది సక్సెస్ అవ్వాలి, సమ్ రైటర్ ఆర్ డైరెక్టర్ షుడ్ ఇమాజిన్ మనని ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసి ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సో మనకి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విల్ కమ్ నెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు తెలీదు. సో వన్ థింగ్ ఐ మేక్ షూర్ ఇస్ దట్ ఒక విరూపాక్ష తర్వాత సేమ్ ఐ గాట్ మెనీ, కానీ few scripts are written because the writer wrote it truthfully, but few people just write it because some film worked out. Now they feel that okay, the audience wants it, and they just write and package it. So one thing I look for in a script or in any film is the truth, how much that is. అండ్ సమ్టైమ్స్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ మై సెల్ఫ్. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ యాక్షన్ అనేది. ఇప్పుడు బ్లాక్ గోల్డ్ అని ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నా, ఫుల్ ఆన్ యాక్షన్. అండ్ దెన్ యాజ్ యూ సెడ్ ఐ ట్రైడ్ అవుట్ అ లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ అండి ఇన్ దిస్ ఫిలిం. నాకు యాక్చువల్లీ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలనింది. మీరు రాసారా? ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ మూవీ చేయాలని ఉంది. సో లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ అవుట్. ఇప్పుడు స్వయంభూ ఇట్స్ పీరియాడిక్ ఫిలిం, దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ట్రై చేశా, స్టైలిష్ యాక్షన్ ట్రై చేశా, ఆర్గానిక్ యాక్షన్ ట్రై చేస్తున్నాము ఇన్ బ్లాక్ గోల్డ్, పీరియాడిక్ యాక్షన్ ఇన్ స్వయంభూ ట్రై చేస్తున్నాం. సో అండ్ లైక్ దట్ ఐఎమ్ ట్రయింగ్ different genres. I feel that that's the way I want to navigate my career. అనిల్ గారు, సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, రామ్ అబ్బరాజు వర్క్